ప్రసంగి గ్రంథాన్ని ప్రారంభించుకున్నాం. మొదటి 2 అధ్యాయాలు గడిచిన 2 వారాల్లో ధ్యానించాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. నేనే చదువుతాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 557వ పేజీ. ప్రసంగి 3. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు. కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవము నేను చూచి తిని, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. కావున సంతోషంగా ఉన్నట్టు కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది లేదని నేను తెలుసుకుంటుని. మరి ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడు చేయి పనులను శాశ్వతములను నేను తెలుసుకుంటుని. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరుగుబోన్నది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరి లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. కాగా తాము మృగముల వంటి వారిమని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లు ఎలాగూ జరుగుతున్నదని అనుకుంటుని. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చున్నట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒకటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ కాదు. సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమకి ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణం భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగు దాన్ని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవాడు ఎవడును లేకపోవటం నేను చూడగా, వారు తమ క్రియలందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదని సంగతి నేను తెలుసుకుంటుని. ఇదే వారి భాగము. ఇంకా ఎక్కువ సమయం ఈ వచనాలపై గడిపితే మంచిది అనేది అనిపిస్తుంది. ఉదాహరణకు నిజానికి మొదటి 8 వచనాలలోనే ఎంతో మనం ధ్యానించదగింది ఉంది. కాబట్టి అధ్యాయం 1 వారంలోనే పూర్తి చేయాలి అని ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా సారాంశాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా ఒక ఈవినింగ్ బైబిల్ స్టడీస్లో ఇంకా విపులంగా గ్రంథాన్ని ధ్యానించవచ్చు. మన క్రైస్తవ విశ్వాసం మనల్ని నిత్యరాజ్యం కోసం, పరలోకం కోసం సిద్ధం చేసేది. అంతేకాదు, ఈ లోకంలో బ్రతకడానికి కూడా మనల్ని ఎక్విప్ చేసేది, మనల్ని
సిద్ధం చేసేది, మనల్ని బలపరిచేది ఈ లోకంలో బ్రతకడానికి కూడా. ఓ భక్తుడు ఇలా అంటాడు, our Christian faith prepares us for heaven, the sweet by and by. It also equips us for living the nasty now and now. ఎంతో మధురమైన, సుందరమైన ఆ నిత్యరాజ్యం కోసం మన క్రైస్తవ విశ్వాసం మనం సిద్ధం చేస్తూ ఉంది. అంతేకాదు, ఈ చెడ్డ లోకంలో బ్రతకాల్సిందే మనం చచ్చిపోయే వరకు. చాలా మనకు అననుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో కూడా అర్థవంతంగా, జ్ఞానంగా, భక్తిగా, దేవునికి అనుకూలంగా ఎలా బ్రతకాలో మన క్రైస్తవ విశ్వాసం మనకు నేర్పిస్తుంది. దేవుడు మన హృదయాల్లో నిత్యత్వాన్ని పెట్టాడు అంటున్నాడు. 11వ వచనం చూడండి. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును నియమించున్నాడు, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటాడు, అది చాలదు అంటున్నాడు. దేవుడు పెట్టాడు, కానీ దేవుని క్రియలన్నీ తెలుసుకోవడానికి, పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు అంటున్నాడు. కాబట్టి దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తికి కూడా దేవుడు నిత్యత్వాన్ని గూర్చిన భావాలు, జ్ఞానం హృదయంలో ఉంచాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఏదో ఇప్పుడు ఇక్కడ ఎలా బ్రతకాలా, ఏం తినాలా, ఏం తాగుదామా, ఇదే జీవితం అని ఒక టైంలో ఒక్కొక్కళ్ళు పొరబడిన తర్వాత అర్థమవుద్ది దీంట్లో లేదు జీవితానికి అర్థం అని. దీనికంటే ఏదో ఉంది అన్న సంగతి అర్థమవుతుంది. కాబట్టి ఈ లోకంలో తాత్కాలికంగా ఉండేవి, అశాశ్వతమైనవి, అంతరించిపోయేవి ఎన్నో చూసి ఇవేనేమో జీవితానికి అసలైన అర్థాన్ని, సంతృప్తిని ఇచ్చేవి అని తాపత్రయపడినటువంటి వారే దేవుడు పెట్టాడు. కాబట్టి శాశ్వత కాల జ్ఞానం అశాశ్వతమైనవి ఏవి మనిషిని తృప్తిపరచలేకపోతూ ఉన్నాయి. తాగుబోతుకి సంతృప్తిగా జీవిస్తాడంటారా చెప్పండి? వ్యభిచారి నిజంగా సుఖపడుతున్నాడంటారా చెప్పండి? కోట్లు సంపాదించిన వాళ్ళు సైతం, 100 ఎకరాలు సంపాదించిన వాళ్ళు సైతం ఇదే జీవితం, ఇలా చేస్తేనే మీకు నాకులా సంతృప్తి అని చెప్పగలరా? రాజులు చెప్పగలరా? కోటీశ్వరులు చెప్పగలరా? సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ చెప్పగలరా? సినిమా యాక్ట్రెసెస్ చెప్పగలరా? ఇది మాది జీవితం అంటే మీకేముంది అని అనగలరా? ఈ అశాశ్వతమైనవేవి తృప్తి పరచలేవు. ఎందుకంటే దేవుడు మనుషుని హృదయంలో శాశ్వతాన్ని గురించి, లేదా శాశ్వత కాలాన్ని గురించిన జ్ఞానాన్ని పెట్టాడు. కాబట్టి మనిషికి నిజమైన, స్థిరమైన, పూర్తి సంతృప్తినిచ్చేది శాశ్వతమైందే, అశాశ్వతమైంది కాదన్నమాట. శాశ్వత కాలం ఉండేది దేవుడు, దేవుని సత్యం, దేవుని రాజ్యం. ఇవే మనిషిని నిజానికి శాశ్వతంగా తృప్తిపరిచేవి. బ్లైజే పాస్కల్ అనేటువంటి ఒక సైంటిస్టు, థియోలోజియన్, క్రిస్టియన్ ఫిలాసఫర్, ఆయన ఈ మాట అన్నాడు, there is a God-shaped vacuum in every heart and only Jesus Christ can fill it అన్నాడు. మనిషి హృదయంలో, ప్రతి మనిషి హృదయంలో దేవుని ఆకారంలో ఉండే శూన్యం ఉందట. శూన్యం అంటే ఖాళీ స్థలం. ఇది ఏ షేప్లో ఉంది, ఏ ఆకారంలో ఉంది? ఈ శూన్యం, ఖాళీ దేవుని ఆకారంలో ఉంది. నువ్వు డబ్బుతో పూడిస్తే అది పోడదు. సొలొమోను లాగా 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నా పోడదు. ఎందుకు? ఆ షేపు దేవుని ఆకారంలో ఉంది. కాబట్టి అది నింపాలంటే ఆ ఖాళీని నింపి అమ్మయ్య చాలు అనే తృప్తినిచ్చేది దేవుడు ఒక్కడే. ఎందుకు? దేవుని ఆకారంలో ఉంది కాబట్టి. దేవుడే పెట్టాడండి, తనతో నింపుదాం మనల్ని అని. అందుకే దేవుణ్ణి నమ్మి రక్షింపబడి ఆయన వాక్యంలో ఆనందిస్తున్నప్పుడు ఉండే తృప్తి నీకు 100 కోట్లు ఇచ్చినా రాదు. అంతరంగంలో
దేవుడు తనతో మనల్ని నింపి తృప్తిపరచాలి అని ఆ శూన్యాన్ని పెట్టాడు. మనుషుని హృదయం అందు శాశ్వత కాలాన్ని గురించిన జ్ఞానాన్ని పెట్టాడు. అది ఆయనే నింపబోతూ ఉన్నాడు. ఆయన తప్ప జీవితానికి తృప్తినిచ్చేది ఈ లోకంలోనే ఏది లేదు. అందుకని భక్తుడిలా అన్నాడు, గాడ్ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ నథింగ్ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ గాడ్ అని. అంటే అర్థం, దేవుడు ప్రతిదానికి ప్రత్యామ్నాయమట. అంటే అర్థం, డబ్బు లేదా, దేవుడు ఉంటే నిన్ను పస్తు లేకుండా పోషించగలడు. ఆస్తి లేకపోయినా, సొంత ఇల్లు లేకపోయినా. నీకెవ్వరూ లేరా సొంత వాళ్ళు? ఆయన ఒక్కడు సరిపోతాడు. అందరూ ఉన్నా ఇవ్వలేనంత ఆనందాన్ని, సహాయాన్ని ఇవ్వగలడు ఆయన. ఆరోగ్యం లేదా, ఆయన ఉంటే చాలు నీ మనసును తృప్తిపరిచి శాశ్వత రాజ్యం కొరకు సిద్ధపరచడానికి. కాబట్టి ఏమీ లేకపోయినా అన్నిటి స్థానంలో ఆయన ఉండగలడు. కానీ ఆయన స్థానంలో ఏది సరితూగలేదు. అన్నీ ఉండి ఆయన లేకపోతే అంత వృధా అవుతుంది. ఆయన నుండి ఏమి లేకపోయినా పర్వాలేదు, ఆకాశమందు నువ్వు నాకు ఉండగా ఈ లోకం లేదు, మరి ఏది నాకు అక్కరలేదు అనొచ్చు అనమాట. ఆ సాపులాగా God is a substitute for everything but nothing is a substitute for God. దేవుడు అన్నిటికీ ప్రత్యామ్నాయం, కానీ దేవునికి ప్రత్యామ్నాయం ఏది లేదు. మనం శాశ్వత కాల జ్ఞానం హృదయంలో దేవుడు పెట్టినటువంటి వారం. శాశ్వతమైనవి తప్ప అశాశ్వతమైనవి ఏవి మనల్ని తృప్తిపరచలేవు. కాబట్టి మనిషి ఆరాటపడేది నిజానికి దేవుణ్ణి ఎరగని వారు సైతం, దేవుణ్ణి నమ్మని వారు సైతం ఆరాటపడేది దేవుడు పెట్టిన ఈ శాశ్వత కాల జ్ఞానాన్ని బట్టి. దేవుడు తెలియనందువల్ల ఆరాటపడుతూ ఎక్కడెక్కడికో వెళుతూ ఎవరెవరికో మొక్కుతూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే అసలైన నిజమైన సజీవుడైన దేవుని దగ్గరికి వస్తామో మన సత్య అన్వేషణ ముగుస్తుంది. Your search for truth ends when you come to Christ. క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నీ సత్యాన్వేషణ ముగుస్తుంది. ఎందుకు? సత్యం దొరికింది కాబట్టి. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా నీ సత్యాన్వేషణ కొనసాగవలసిందే. ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, ఎక్కడెక్కడికో వెళతావు, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తావు, ఎన్నో దాన ధర్మాలు చేస్తావు, ఎంతో సంపాదిస్తావు, ఎంతో సుఖపడాలని కోరుతావు, నీకు తృప్తి కలగదు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చావో, ఆయన నీ శూన్యాన్ని తనతో పూడ్చాడో, అప్పుడు ఇంకేదో తెలుసుకోవాల్సింది లేదు, దొరికింది నా జీవిత లక్ష్యం, నిజదేవుని తెలుసుకునే ఈ కృప నాకు దొరికింది అని సంతృప్తి చెందుతావు. మొదటి 8 వచనాల్లో చాలా ఆసక్తికరమైన సంగతులు భక్తుడు రాశాడు. ప్రతిదానికి సమయం కలదు అన్నాడు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు అన్నాడు. ఇవన్నీ దేని టైంలో ఏది జరగాలో నియమించింది ఎవరు? 11 వచనం చూడండి. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఇక్కడ దేవుని సార్వభౌమత్వం కనబడుతోంది. మానవ జీవితం ఆయన చేతుల్లో ఉంది. కాలచక్రం ఆయన చేతుల్లో ఉంది. సమయం అనేది ఆయన ఆధీనంలో ఉంది. వినండి ఈ మాట. Time is in heaven's control, not mankind's control. దేవుడు దేని కాలంలో ఏది ఎలా జరగాలో నియమించింది. కాబట్టి సమయం మనిషి ఆధీనంలో లేదు, పరలోకపు ఆధీనంలో ఉంది. ఎప్పుడు ఏది జరగాలనేది నిర్ణయించేది ఎవరు? దేవుడు. కాబట్టి మీరు గమనిస్తే సమయం అనేది నడిచేది దేవుని ఆధీనంలో.
Time operates under God's creative fiat. He orders sun, moon and stars to measure seasons, months, days and years. ఆదికాండం 1:14 మీరు చూస్తే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశమందు జ్యోతుల వలె ఉండుగాకనియు పలికెను, ఆ ప్రకారము ఆయను. చూసారా, దేవుడు సూచనలు, కాలాలు, దినాలు, సంవత్సరాలు సూచించడానికి ఆకాశమందు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను పెట్టాడు. కాబట్టి ఎప్పుడు ఉదయించాలని నిర్ణయించేది ఎవరు చెప్పండి? దేవుడే. ఎప్పుడు అస్తమించాలని నిర్ణయించేది ఎవరు చెప్పండి? దేవుడే. ఎండాకాలం ఎంతకాలం ఉండాలని నిర్ణయించేది ఎవరు చెప్పండి? దేవుడే. ఎప్పుడు వర్షాలు కురవాలని నిర్ణయించేది ఎవరు చెప్పండి? దేవుడే. కాబట్టి సమయం అనేది ఏ టైంలో ఏది ఎలా జరగాలి అనేది దేవుని ఆధీనంలో ఉంది, మనిషి ఆధీనంలో లేదు. ఎంత సైన్స్, ఎంత టెక్నాలజీ పెట్టుకుని తుఫానును అడ్డుకోగలడా మనిషి? భూకంపాన్ని ఆపగలడా? ఒక వర్షాన్ని ఆలస్యం చేయగలడా? మనిషి చేతుల్లో లేదు సమయం అనేది. ప్రతిదానికి సమయం కలదు. అంటే ఆ సమయం నిర్ణయించింది ఎవరు? దేని కాలం అనేది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి సంవత్సరం ఎంతకాలం ఉండాలి, నెల ఎన్ని రోజులు ఉండాలి, వారం, రోజులు, ఇవన్నీ దేవుడు నియమించాడు. కాబట్టి ఈ క్రమం మనకి ఏం బోధిస్తూ ఉంది అంటే, దేవుడు ఆయన క్రమాన్ని కలిగిన వాడు అన్న సంగతి రుజువు చేస్తూ ఉంది. ది ఆర్డర్లీనెస్ ఆఫ్ టైమ్ రిఫ్లెక్ట్స్ ద క్రియేటర్స్ ఆర్డర్లీనెస్. ప్రకృతిలో ఉండే క్రమం చూస్తే సృష్టికర్తలో ఉండేటువంటి జ్ఞానం, క్రమం, పద్ధతి అర్థమవుతుంది. మేస్త్రి కట్టాడు గోడ, వంకర టెంకలాగా కట్టాడు అనుకోండి, కట్టినాడు ఎవడరా, ఈ మాత్రం కట్టడం సరిగ్గా రాదా అనరా? ఒక్కొక్కళ్ళు చూస్తే పట్టేయగలరు ఇది కొంచెం వంకర వచ్చింది అని. కొన్ని గడియారాలు కొంచెం వంకర ఉంటాయి. నాకు ఆఖరికి డోర్ మ్యాట్ వంకరగా ఉన్న ఇష్టం ఉండదు. మా ఇంట్లోనే కాదు, ఏ ఇంటికి వెళ్ళినా ఆ డోర్ మ్యాట్ వంకరకుంటే దాన్ని సెట్ చేసి లోపలికి వెళ్తాను వీలైతే. ఎక్కడో తూర్పు నుంచి వచ్చారు, త్వరగా కట్టేస్తారు, ఇక్కడే ఉండంటేని కట్టించాం రెనోవేషన్ చేసినప్పుడు. మూలమట్టానికి సరిపో వీళ్ళు కట్టినవి. బాత్ టబ్ పెట్టాల్సి వచ్చినప్పుడు మూలకి వెళ్ళలేదు ఇది, అక్కడ మళ్ళీ సిమెంట్ పెట్టాల్సి వచ్చింది. ఆ వైట్ సిమెంట్ ఏమో అది సరిగా ఉండట్లేదు. కట్టినప్పుడు కరెక్ట్గా షేప్కి అనుకూలంగా స్ట్రెయిట్గా వంకర లేకుండా కట్టగలిగితే ఆ మనిషికి కూడా అనుభవం, జ్ఞానం, క్రమం, నైపుణ్యం ఉన్నాయన్న సంగతి అర్థమవుతుంది. కొత్త మేస్త్రి కడితే సరిగా నైపుణ్యం ఉండదు కాబట్టి కొంచెం వంకర టెంకర్లు వస్తాయి. ఈ సృష్టిలో నీకు కనబడే ఇంత క్రమం సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని, ఆయనలో ఉండేటువంటి జ్ఞానాన్ని, క్రమాన్ని నీకు తెలియజేయాలి. ఎంత అద్భుతంగా ఉంది ఈ అంతరిక్షం. భూమి తన చుట్టూ తాను గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది. ఆ స్పీడ్ పెరిగితే ప్రమాదం, కాలిపోతాం, తగ్గితే గడ్డగట్టేస్తాం, అలాగే తిప్పుతూ ఉన్నాడు అంత స్పీడ్గా. వాళ్ళ సూర్యుని చుట్టూ గంటకు 107,000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. మళ్ళీ దాని చుట్టూ తాను తిరుగుతూనే. ఈ స్పీడ్ వల్లే భూమి ఆకర్షణ శక్తి సాధ్యమవుతుంది. ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత జ్ఞానవంతుడు, ఆయన కార్యాలు ఎంత శాశ్వతమో
ఆయన కార్యాలు ఎంత చక్కనివో ఆయన సృష్టిని బట్టి తెలుసుకోగలం. అదే అంటున్నాడు చూడండి 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. గ్రహించాల్సింది ఏంటి అంటే దేవుని కార్యాలు శాశ్వతమైనవి, లోపరహితమైనవి, సుందరమైనవి. దాన్ని బట్టి ఆయన ఎంత సుందరమైన వాడో, ఆయన ఎంత జ్ఞానవంతుడో, ఆయన ఎంత పద్ధతి గలవాడో రుజువవుతూ ఉంది. దేవుడు ఎంత దేని కాలం ముందు అది జరగాలని నియమించాడు అంటే ఈ భూమి ఆకర్షణ శక్తిని ఆయన నియమిస్తూ ఉన్నాడు. భూమి ఇలా స్పిన్ అవడం వల్ల, తిరగడం వల్ల వెలుగు ఎంత వేగంగా పయనించాలి అనేది పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడే పెట్టాడు. దేవుడే పెట్టాడు. వెలుగు ఎంత వేగంగా పయనిస్తుంది అని అంటే గంటకు 67,06,16,629 మైళ్ళ వేగంతో పయనిస్తుందంట వెలుగు. సూర్యుని దగ్గర నుంచి స్టార్ట్ అయిన వెలుగు భూమి మీద పడడానికి 8 నిమిషాలు పడుతుంది. అంటే ఇప్పుడున్న వెలుతురు 8 నిమిషాల క్రితం అన్నమాట. ఈ స్పీడు ఎంత స్పీడ్గా అంత దూరం నుంచి వెలుగు రావడానికి ఆ స్పీడ్ నియమించింది ఎవరు? దేవుడే. అది ఇంకా కొంచెం త్వరగా వస్తే ఎలా ఉన్నావు, లేట్గా వస్తే ఇంకెలా ఉన్నావు. దేని కాలం ముందు అది చక్కగా జరిగినట్లు నియమించింది ఎవరు? దేవుడే. మన భావోద్వేగాలు మీరు రావడం అని నవ్వారు, అలా కాకుండా హే 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 అని టైం తీసుకుంటే ఎలా ఉన్నా ఆలోచించండి. మీరు మాట్లాడేటప్పుడు వింటున్నారు, వెంటనే స్పందించగలుగుతున్నారు. ఎంత స్పీడ్గా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరు పెట్టారు ఇవన్నీ? ఆలోచనలు, ఈ ప్రక్రియ అంతా కూడా ఎంత చక్కగా త్వరగా టప్ మనం జరిగేటట్లు దేవుడు చేశాడో చూడండి. ఇది జరగకపోతే డ్రైవింగ్ కూడా చేయలేరు మీరు. ఎందుకు వెంటనే నిర్ణయాలు తీసుకొని చూడాలి, అది వస్తుందని ఆగిపోవాలి, పక్కకు తప్పించాలి, ఎన్ని చర్యలు తీసుకోవాలో. ఆఖరికి నీ రక్తం గడ్డ కట్టే సమయం కూడా దేవుడు నియమించాడు. నియమించకపోయిన ఉంటే కట్టవగానే రక్తం వెళ్ళిపోతుందండి, గడ్డ కట్టట్లేదండి, చచ్చిపోదు అందరం. ఎన్ని గాయాలైనయో. దేని కాలం ముందు అది చక్కగా జరిగినట్లు దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు. చక్కగా అనే పదం ఆదికాండం 1:31 జ్ఞాపకం చేస్తోంది. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. సమస్తమును అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయన. చాలా మంచిదిగా చక్కగా చేశాడు ఆయన చేసిన సమస్తాన్ని. దేని కాలంలో అది జరిగేటట్లు. ఇక్కడ మనకు మరొకటి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సమయం మన చేతిలో లేదు, దేవుని చేతిలోనే ఉంది. అంటే మనం దేన్ని ఆధీనంలో పెట్టుకుని నడిపించలేం. మన పుట్టుక మన చేతిలో ఉందా? వీళ్ళు ఎంతమంది అనుకుని పుట్టారు చేయొద్దని? ఈ ప్రశ్న కూడా అర్థం లేదు కదా. అనుకోవడానికి మనం ఎక్కడున్నామని డివైన్ ఫౌండేషన్స్ అంటాం. అంటే దేవుడే వేసిన పునాదులు. మన తల్లిదండ్రులను ఎన్నుకోలేం, మన తోబుట్టువులను ఎన్నుకోలేం,
మన జన్మ సమయాన్ని, జన్మ స్థలాన్ని ఎన్నుకోలేం. మనం ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో మన చేతిలో లేదు. ఆఖరికి మన రూపాన్ని మనం ఎన్నుకోలేం. స్త్రీలుగా పుట్టాలో, పురుషులుగా పుట్టాలో మన చేతిలో లేదు. మన ఎత్తు, మన రంగు, మన రూపం మనం కాదు నిర్ణయించుకున్నది. ఇవన్నీ మన చేతిలో లేవు. అవి లేవు కానండి ఇప్పుడు ప్రస్తుతం నా జీవితం నా చేతిలో ఉందనుకుంటున్నారా? లేదు. నువ్వు పడుకుంటున్నావు, నీకు ఏం జరుగుతుందో కూడా తెలియదు, మైమరిచి పడుకుంటున్నావు. దేవుడు ఇంకా నీకు ఆయుష్ ఇచ్చి లేపుతున్నాడు కాబట్టి మరొక రోజు చూస్తున్నావు, కానీ లేకపోతే నిద్రలోనే టప్మంటాం. మన మరణం కూడా మన చేతిలో లేదు. ఎలా చచ్చిపోవాలో మనం కాదు డిసైడ్ చేసేది. ఎప్పుడు చచ్చిపోవాలో మనం కాదు నిర్ణయించేది. దేవుడు తన ఆధీనంలో పెట్టుకుని సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనం మనకు అర్థమవ్వాలి, మన చిన్నతనం మనకు అర్థమవ్వాలి. మన జీవితం ఎంత అల్పమైందో, మన శక్తి ఎంత తక్కువ మనకు అర్థమవ్వాలి. ఈ విషయాలు మనల్ని దీనులుగా చేయాలి. ఈ విషయాలు దేవుని ఇంకా గణపరిచేటట్లు చేయాలి. దేవునికి ఇంకా లోబడేటట్లు, దేవునికి ఇంకా భయపడేటట్లు, ఆయన ఇంకా ఆరాధించేటట్లు, ఆయన మీద ఇంకా ఆధారపడేటట్లు చేయాలి. చాలామంది భక్తులు ఈ మొదటి 8 వచనాలను పోయం అంటారు, కావ్యం అంటారు. అయితే కావ్యానికి చాలా రకాల అర్థాలు ఉండవచ్చు. కవికి ఉండే భావం మనం తెలుసుకోవడానికి కవి రాసిన మిగతా వాటిని బట్టి మనం తేల్చుకోవాలి వీడి భావాలు ఏంటో అనేది. అన్నిటికీ మనం భావం తెలుసుకోలేకపోవచ్చు. చూద్దాం. పుట్టుటకు చచ్చుటకు ప్రతిదానికి సమయం కలదు అన్నాడు. అంటే దేవుడు పెట్టాడు ఎప్పుడు ఏది పుట్టాలి, ఎప్పుడు ఏది చచ్చిపోవాలని నిర్ణయించేశాడు అంతే. మన పుట్టుక ఎలా అయితే దేవుడు నిర్ణయించాడో, మన చావు కూడా దేవుడు నిర్ణయించాడు. యోబు 14:5 చూడండి. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించ జాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవునికి తెలిసిందే, అంటే ఆయన పెట్టిందే నరుల ఆయుష్ కాలం ఎంత అనేది. వారి నెలల సంఖ్య ఆయనకు తెలుసు అంటున్నాడు. పరిమితి కలది అంటున్నాడు నరుల ఆయుష్ కాలం. అంటే పుట్టించేసి ఇక నీ ఇష్టం అని వదిలేలా దానికి మళ్ళీ లిమిట్ పెట్టాడు. అంటే ఒక రకంగా చూస్తే మనకు హద్దులు పెట్టాడు అన్నమాట దేవుడు. దాన్ని దాటలేమన్నమాట. మేము ఒక కుక్క పిల్లని తీసుకొచ్చాము హైదరాబాద్ నుంచి. తెచ్చేటప్పుడు అది కారులో భద్రంగా ఉండడం కోసం ఒక బాస్కెట్లో పెట్టి తెచ్చాం. ఆ బాస్కెట్లో కొంచెం తిరగలదంతే అటు ఇటు, మించి దానికి అదే బయటకు రాలేదు. పైనుంచి క్లిప్ పెట్టేశాం. దేవుడు మన కాలానికి పరిమితి పెట్టాడు. ఇంతకాలమే బ్రతకాలి అని ఒక వ్యక్తికి దేవుడు నిర్ణయించిన తర్వాత డబ్బు ఉందనో, వైద్యం తెలుసనో, వైద్యున్ననో మనిషి ఆ పరిమితిని ఒక్క క్షణం కూడా దాటలేడు. రోజులు కాదు, ఒక్క క్షణం కూడా దేవుడు పెట్టిన సరిహద్దును దాటలేడు. మెంచజాలని వయ పరిమాణం దేవుడు నియమించాడు. వీఆర్ విదిన్ గాడ్ ఆర్డైన్డ్ బౌండరీస్. దేవుడు నియమించిన హద్దుల్లో ఉన్నాం. ఇది తెలియక విర్రవీగుతున్నాం. దేవుణ్ణే ఎదిరిస్తున్నట్టు, మనం ఏదో స్వేచ్ఛాపరులం అన్నట్టు, నా జీవితం నాది, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానన్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నాం. లేదు, మనం అదుపులో ఉన్నాం. దేవుడు నియమించాడు మన పుట్టుకను, మన చావును. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయడానికి. అంటే ఇది వ్యవసాయాన్ని గురించిన
దృశ్యం. మీరు చెప్పండి, టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు? నాటుతారు కదా. ఈ నాటిన వాళ్ళే పంట కోసేసి ఏం చేస్తారు? పెరికేస్తారు కదా. సో నాటడానికి టైం ఉంది, పెరికేయడానికి టైం ఉంది. దేవుడు పెట్టాడు నియమం, ఏ టైంలో నాటాలో, ఏ టైంలో పంట కోసి దాన్ని పీకేయాలో. చంపుటకు బాగు చేయుటకు అంటున్నాడు. అంటే యుద్ధం జరిగింది, శత్రువుల్ని చంపుతారు. ఒక్కొక్కసారి శత్రువుని సమాధానపడి ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేసి సాగనంపుతారు. పడగొట్టడానికి, కట్టడానికి కూడా సమయం ఉంది అంటున్నాడు. తాడేపురంలో ఉన్న ఆ కన్స్ట్రక్షన్ అంతా కొన్ని సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం 80లో కట్టారు. మనం దాన్ని పడగొట్టేసి కొత్తగా కడదాం అనుకున్నాం. ప్రతి కట్టడం కొంతకాలమే ఉంటుంది, పడగొట్టేయాలి, మళ్ళీ దాని స్థానంలో ఇంకా వేరే పద్ధతిలో కట్టుకోవాలి. సో ఇక్కడ ఇది ఆర్కిటెక్చరు, కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏడ్చుటకు నవ్వుటకు. మనిషి పుట్టినప్పుడు నవ్వుతాం, ఆనందపడతాం, పార్టీ చేసుకుంటాం. అదే మనిషి చనిపోయినప్పుడు ఏడుస్తాం. దుఃఖించడానికి, నాట్యమాడడానికి అంటున్నాడు. ఏడవడానికి ఉండే పరిస్థితులు ఉన్నాయి, నవ్వడానికి ఉండే పరిస్థితులు ఉన్నాయి. రాళ్ళను పారవేయటకు, రాళ్ళను కుప్పవేయటకు. ఇది కన్స్ట్రక్షన్ గురించి అన్నట్టుగా ఉంది. కౌగులించటం మానుటకు, పెళ్లి గురించి అంటున్నాడు. వెతకడానికి, పోగొట్టుకోవడానికి, దాచుకోవడానికి, పారవేయడానికి, చింపడానికి, కొట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి, ప్రతిదానికి సమయం కలదు అంటున్నాడు. ఇవన్నీ నియమించింది ఎవరు? 11వ వచనం, దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. వచ్చిన దేవుడు చేయ పనులన్నీ శాశ్వతములన్నీ నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. కాబట్టి దేవుడు శాశ్వతమైన నియమాలు నియమించాడు, కాలాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలో అంత ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఈ వైరస్ కూడా ఆయన ప్రణాళికలో భాగమే. ఆయన సెలవులేంది ఎంత అలాంటి జరుగుతుందా? అయితే ఇలాంటివన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? చూడండి 14వ వచనం, దేవుడు చేయ పనులన్నీ శాశ్వతమని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. దేవుడు నియమాలు చేశాడు, హద్దులు పెట్టాడు. దేవుడు చేసిన దానికి ఎవరు దేన్ని చేర్చలేరు. ఇంకొక నక్షత్రాన్ని నువ్వు చేయలేవు, ఉన్న ఒక నక్షత్రాన్ని నువ్వు తీసివేయలేవు. దేవుడు చేసిన శాశ్వతమైనటువంటి కార్యాలు నువ్వు మార్చలేవు, శాశ్వతమైనవి కలపలేవు, తీసేయలేవు. దేవుడు ఎందుకు నియమం చేశాడు? మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు ఇటు నియమం చేశాడట. కాబట్టి దేవుడు చేసిన పనులన్నింటిలో ఉండే ఆయన లక్ష్యం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? మనుషులకు హద్దులు పెట్టి, ఆయన నియమించి, మనం మార్చలేని పరిస్థితులు పెట్టి శాశ్వతమైన కార్యాలు చేయడంలో దేవుని ఉద్దేశం ఏంటి? మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడు ఇటు నియమము చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసిన పనులన్నింటిని బట్టి చూస్తే, దేవుడు పెట్టిన హద్దులన్నింటిని బట్టి చూస్తే మనకు కలగాల్సింది ఏంటి అంటే, ఆయన యందు భయభక్తులు కలగాలి. ఆయన యందు భయభక్తులు కలగాలి. సొలొమోను ఈ ప్రసంగి గ్రంథంలోనే కాదు, సామెతల గ్రంథంలో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అనే సంగతిని చాలాసార్లు వ్రాశాడు. మనుషులకు భయభక్తులు కలగాలనేదే ఈ ప్రపంచంలో దేవుడు జరిగించే చర్యలన్నిటికీ మూల కారణాల్లో ఒకటి. దేవునికి అనుకూలంగా ఉన్న జీవితానికి ఇది ఎంతో ముఖ్యం.
దేవుని భయభక్తులు కలిగి ఉండడం దేవునికి అనుకూలంగా ఉండే జీవితానికి ఎంతో ముఖ్యమైనది. సొలొమోను దృష్టిలో సమస్తం వ్యర్థం అన్నాడు కదా. ఏదైనా అంటే అర్ధరహితం కానీ ఏదైనా ఒక విషయం ఉందా అని అంటే అది ఇదే. ఏది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఎందుకంటే ఇది సూర్యునికి పైన ఉన్నవానికి చెందినది కాబట్టి. సూర్యునికి ఉన్నదంతా వ్యర్థం అన్నాడు. మనిషి పడే పాటంతరం వల్ల ప్రయోజనం ఏంటి అన్నాడు. సూర్యునికి పైన ఉన్నటువంటి దేవునితోనూ సంబంధం కలిగి ఆయనకు భయపడుతూ ఈ లోకంలో ఆయనకు విధేయతతో యోగ్యంగా బ్రతకడమే అర్థవంతమైన సంగతి అని తేల్చాడు. కాబట్టి ఎవరైనా దేవునికి అనుకూలంగా ఉండాలి అని ఆశిస్తే పద్ధతిదే. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని ఆయన భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరిస్తూ నడవడమే. దేవునికి భయపడడం, దేవునికి లోబడ్డమే ముఖ్యమైన సంగతి. చూడండి ఎక్కడెక్కడ తాను దేవుని భయభక్తులు కలిగి ఉండడం గురించి రాశాడు. 5వ అధ్యాయం 7వ వచనం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నాతో చెప్పండి అందరూ, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. 7వ అధ్యాయం 18వ వచనం. నీవు దీన్ని పట్టుకొనుకుండుటయు దానిని చేయి విడువుకుండుటయు మేలు, దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటిని కొనసాగించును. 8వ అధ్యాయం 12, 13 వచనాలు. పాపాత్మలు 100 మారులు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందరనియు. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. దేవుని భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడే వారికి క్షేమం కలుగుతుంది అంటున్నాడు. 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది విధి. మానవ కోటి అంతటికి విధిగా, అన్ని తరాల్లో, అన్ని సాంప్రదాయాలు, అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ, మానవ కోటి అంతటికి విధి ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. సామెతలు 1:7 కూడా సొలొమోను దేవుని యందు భయభక్తుల గురించి రాశాడు. సామెతలు 1:7. నా కుమారుడా కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. 9:10 ఎస్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివి వివేచనకు ఆధారం. 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయమును. దేవుని భయభక్తులు కలిగి ఉండడం ఎంత ముఖ్యంగా ఎంచుతూ ఉన్నాడో సొలొమోను. కాబట్టి ఏదైనా అర్థవంతమైనది, ఏదైనా ఒక్క సంగతి భూమి మీద ఉందా అంటే అది దేవుని తెలుసుకుని ఆయనకు భయపడమే, ఆయనకు లోబడ్డమే. మరి దేవుడు పెట్టిన మన హద్దులన్నిటిలో మనం నేర్చుకోవాల్సింది ఇదే అన్న సంగతి మీకు అర్థమైందా? రోగం వచ్చింది, లేవలేని స్థితిలో ఉన్నావు, ఎంతో బలవంతురాలు కానీ అనారోగ్యంతో పడి ఉన్నావు. దేవుడు పెట్టిన హద్దులు, దేవుడు పెట్టిన నియమాలు మనల్ని దీనులుగా చేస్తూ ఆయన భయభక్తులు కలిగి ఉండేట్లు చేయాలి మనల్ని. నీకుండే ఇబ్బందులు, నీకుండే సమస్యలు నిన్ను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు చేయాలి. తొమ్మిది 10 వచనాల్లో కష్టపడిన వానికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి, నరుల అభ్యాసం పొందవలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను
చూచితిని అంటున్నాడు. ఇక్కడ మనకు సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలో ఒక తరచూ కనబడే లాభమేమి, ప్రయోజనమేమి అనే మాటల్లో తరచూ మనకు అర్థమవ్వాల్సిన సంగతి ఏంటి అంటే, జీవితంలో అనుభవించగల తృప్తి ఏదన్నా ఉంది అంటే అది దేవుని గురించిన ఆలోచన వల్లే కలుగుతుంది. జీవితంలో ఏదైనా తృప్తి, శాశ్వతమైన ప్రయోజనం ఉన్నది ఏదన్నా ఉంది అని అంటే అది దేవుని గురించిన ఆలోచనల వల్లే కలుగుతుంది. దేవుని పనులు సుందరమైనవి, మానవుల గ్రహింపుకు మించినవి, అవి లోపం లేనివి, శాశ్వతమైనవి. దేవునికి దూరంగా స్థిరమైనటువంటి అర్థం ఉన్న, విలువ ఉన్నటువంటివి ఈ లోకంలో ఏవి లేవు. పవర్, ప్రెస్టీజ్ అండ్ ప్లెజర్, అధికారం, ఘనత, సుఖం, వీటి కోసమే లోకం ఆరాటపడుతూ ఉంది. నిద్రాహారం లేకుండా, న్యాయం అన్యాయాలనే తేడా చూడకుండా తాపత్రయపడుతూ ఉంది. అధికారం, పేరు ప్రఖ్యాతులు, సుఖభోగాలు, వీటన్నిటికీ డబ్బుంటే సరిపోద్దని ఈ ధనమోసం, వీటి కోసం విపరీత అన్యాయ ప్రయత్నాలు చేస్తుంది లోకం. కానీ ఇందాక అన్నట్టు దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని హృదయంలో ఉంచాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని బట్టి ప్రతి మనిషికి అశాశ్వతమైనది ఏది తృప్తి ఇవ్వలేకుండా ఉంది. శాశ్వతమైన తెలుసుకోవాలనే ఆశ మనిషిలో ఉంది. అయితే చూడండి, ఇందాక చదువుకున్న మాట మరొకసారి చదువుకుందాం. 11వ వచనం, దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును నియమించున్నాడు. ఆయన శాశ్వత గల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అన్నాడు. అంటే ప్రతి మనిషిలో పెట్టినటువంటి ఈ జిజ్ఞాస, నిత్యత్వాన్ని గురించినటువంటి ఆ తపన, అశాశ్వతమైన దాంతో తృప్తి పడకుండా ఉంది. కానీ దేవుని గురించి పరిశీలనగా తెలుసుకున్నట్టుకు మాత్రం అది చాలదు అంటున్నాడు. ఎక్కడికి రావాలి అప్పుడు? దేవుడు వెల్లడి చేసిన సత్యం దగ్గరకు రావాలన్నమాట. దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి దేవుని గ్రంథమే తప్పించుకోలేని, ప్రత్యామ్నాయం లేని ఏకైక దిక్కు. కాబట్టి సృష్టిని బట్టి, దేవుడు పెట్టిన మనసాక్షిని బట్టి, దేవుడు ఉన్నాడన్న సంగతి, ఆయనకి భయపడాలన్న సంగతి, ఈ లోకంలో ఇవన్నీ వృధా అన్న సంగతి అర్థమవుతుంది. కానీ ఆ దేవుడు ఎవరు, ఆయన మనసు ఏంటి, ఆయనని చేరే పద్ధతి ఏంటి, ఆయన ఇచ్చే రక్షణ పొందే విధానం ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం ఉట్టి సృష్టి, ఉట్టి మనసాక్షి సరిపోదు. దేవుడే వెల్లడి చేసిన తన సత్యం అవసరం. కాబట్టి అనుకున్నాడు సొలొమోను, సంతోషం ఉండడం కంటే, బ్రతుకుని సుఖంగా వెళ్ళబుచ్చటం కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని తాను అనుకున్నాడు, తెలుసుకున్నాడు. ప్రతివాడు అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టాజితములు సుఖపడుచుండడం దేవుడిచ్చు బహుమానం అని తెలుసుకున్నాడు. ఒక కోణంలో చూస్తే ఈ లోకం అశాశ్వతమైనది అయినా, చాలా అర్థం లేని సంగతులతో మనం తిన్ననగా చేయలేని వంకరతో ఉండేటువంటి విషయాలతో ఉన్న జీవితాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి అంటే, ప్రతి దినం దేవుని బహుమానం అని గుర్తించి కృతజ్ఞతతో, భయభక్తులతో దేవుడిచ్చిన స్థితిని అనుభవించాలి. ప్రతిరోజు దేవుడిచ్చే వరమే. మరొక రోజు చూడగలిగాము అంటే, మళ్ళా కుటుంబంతో కలిసి సంతోషంగా గడపగలుగుతున్నాము అంటే, మరొకసారి కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నాము అంటే దేవుడిచ్చిన వరమే, దేవుడిచ్చిన బహుమానమే. కాబట్టి అన్నపానాలు పుచ్చుకుంటూ కుటుంబంతో సుఖంగా సమయాన్ని వెళ్ళబుచ్చడం అనేది, కష్టార్జితం వలన సుఖం అనుభవించడం అనేది దేవుడిచ్చు బహుమానం అని గుర్తించాలి. కొన్ని వారం చెప్పుకున్నాం, ప్రతి మేలు పైనుంచి వచ్చేదే అని. వర్షం పైనుంచి కురవాలి, పక్క నుంచి కింద నుంచి కాదు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి ఎద్దు నుండి వచ్చును. యాకోబు 1:17. దేవుడే ఇవ్వాలి. మేలు దేవుడి నుంచి వస్తే కృతజ్ఞత,
పక్కకి వెళ్ళకూడదు, పైకే వెళ్ళాలి. ఇఫ్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్టికల్ అండ్ నాట్ హారిజాంటల్, వర్షిప్ షుడ్ బి వర్టికల్ నాట్ హారిజాంటల్. కాబట్టి ఏదైనా అవసరమైనప్పుడు కూడా కురవాల్సింది పైనుంచి అన్నప్పుడు పైకే చూడాలి. మేలు చేసేది దేవుడు అయినప్పుడు నీ అవసరాలన్నిటి కోసం ఆధారపడాల్సింది కూడా దేవుని మీదే. వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళేదో కాపాడుతారు, లేదా వీళ్ళేదో ఆదుకుంటారని నిరుత్సాహపడడం కంటే సహాయకుడైనటువంటి దేవుని వైపు చూడడం మంచిది. దేవుడిచ్చిన బహుమానాన్ని అనుభవిస్తూ సుఖంగా కాలాన్ని వెళ్ళబుచ్చడం కంటే మనిషికి మేలుకరమైనది మరొకటి లేదు అంటున్నాడు. నేను పోయిన వారం చెప్పాను కదా, మీకు గుర్తుందా? జీవితాన్ని అనుభవించాలి, సుఖంగా అనుభవించాలి. కానీ సుఖం రెండు రకాలు, వాటిలో ఒకటి చెడ్డది. కాబట్టి న్యాయమైన సుఖాన్ని అనుభవించాలి, దేవుడిచ్చిన సుఖాన్ని అనుభవించాలి. మరి ఏంటండి అని మీరు అనవచ్చు. ఏ సుఖమైతే నిన్ను భక్తికి దూరం చేయదో, ఏ సుఖమైతే నీ మనస్సాక్షిని నిందించదో, ఏది వాక్యం చేత నీ మనస్సాక్షిని నువ్వు ట్రైన్ చేసుకున్న కారణాన్ని బట్టి, ఏ సుఖమైతే దేవునికి అవమానం తీసుకురాదో, ఏ సుఖమైతే నిన్ను తీర్పుకు శిక్షకు గురి చేయదో, ఆ సుఖాన్ని నిరభ్యంతరంగా అనుభవించవచ్చు. ఏదైనా తోట అంతటిని పెట్టి దేవుడు ఏమన్నాడు? ఈ తోట చెట్ల ఫలాలన్నిటిని నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. అయితే మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాలను మాత్రం తినొద్దు అన్నాడు. తిన్నది అదే. ఏంటో ఈ మానవ తత్వం వద్దన్నదే చేస్తుంది. కాబట్టి ఆదాము హవ్వలు చేసింది ఏంటో తెలుసా? ఒక చెట్టు కోసం అడవిని కోల్పోయారు. ఒక చెట్టు కోసం అడవిని కోల్పోయారు. ఏదైనా తోట అడవిలాగా సమృద్ధి అనేటువంటి రకరకాల, అంటే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి శ్రేష్టమైనటువంటి ఫలం అక్కడ ఉండి ఉంటుంది. ఒక్క చెట్టు కోసం దాంట్లోంచి వెళ్ళగొట్టబడ్డారు. నువ్వు అన్యాయాన్ని, అక్రమాన్ని, పాపంతో కూడినటువంటి సుఖాన్ని కోరుకున్నావా, నీకు ఉండే న్యాయమైంది కోల్పోతావు. ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడతావు. చెప్పు, నీకు చెట్టు కావాలా, అడవి కావాలా? మీకు అడవి అంటే మీకు అభ్యంతరంగా ఉంటే చెట్టు కావాలా, తోట కావాలా? చెప్పండి. పాపం దీర్ఘాలోచనలో పడిపోయారు కదా, ఎటు తేల్చుకోవాలో తెలియట్లేదు కదా. ఆ చెట్టు మీదే ఉంది మీకు, ఆ అక్రమ సంబంధం మీదే ఉంది మీకు, ఆ అపవిత్రత మీదే ఉంది మీకు, ఆ చెడ్డ రాబడి మీదే ఉంది మీకు. ఆ అధిక వడ్డీతో ప్రజల్ని బాధించి వాళ్ళని పిండేసి వాళ్ళ దుఃఖంతో నువ్వు సుఖపడాలని అలవాటు పడిపోయావు. ఆ చెట్టు మీదే ఉంది నీకు. తోటంతా నీకు కనబట్లా, తోటంతా నీకు తృప్తినివ్వట్లా, నీ కుటుంబం నీకు తృప్తినివ్వట్లా. అవతలోడు కుటుంబాన్ని చెడగొట్టాలని, నీ కుటుంబాన్ని కోల్పోతావు. జాగ్రత్త. కావున సంతోషంగా ఉన్నట్టు కంటే నువ్వు తమ బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చటం కంటే నువ్వు శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. భక్తులందరికీ అంతుపట్టని ఒక సమస్య ఈ లోకంలో జరుగుతున్నది ఈ భక్తుడు గమనించాడు. అదేంటో తెలుసా? 16వ వచనం. లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను అంటున్నాడు. లోకంలో జరిగే అన్యాయం భక్తులందరికీ ఏంటిది అనేది ఒక పెద్ద సమస్యగానే ఉండిపోయింది. న్యాయం జరగాల్సిన కోర్టులో లంచాలు తీసుకుని అన్యాయమైన తీర్పు తీరుస్తున్నారు నరహంతకుడి పక్షంగా. న్యాయం
జరగాల్సిన న్యాయ స్థానంలో అన్యాయం రాజ్యమేలుతోంది. అన్ని తరాలు ఇలాగే జరుగుతూ వచ్చిందండి. ఎందుకంటే మనుషులు చెడ్డవాడిని న్యాయమైన తీర్పు తీర్చమంటే ఎలా తీర్చగలడు? ఒక ఎద్దుని ఎగరమన్నట్టు అన్నమాట. ఇది ఎక్కడ ఎగురుద్ది? సాధ్యమా? న్యాయం జరగాల్సిన స్థానంలో అన్యాయం జరగడం ఎంత వ్యధ కలిగించేదో. అయితే ఈ భక్తునికి అది బాధగా అనిపించింది. అయితే ఒక్క ఊరట ఏంటి అంటే, ప్రతి ప్రయత్నంకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చిననియు నా హృదయంలో నేను అనుకుంటుని అంటున్నాడు. దేవుడు అంతిమంగా న్యాయం చేస్తాడు అనే సంగతి ఈ లోకంలో జరిగే అన్యాయాన్ని తట్టుకోగలిగినట్టుగా తనను కొంత ఊరట కలిగిస్తోంది. అంతిమంగా దేవుడు అన్నిటిని చక్కదేస్తాడు, న్యాయం చేస్తాడు అనేది కొంత తృప్తినిస్తూ ఉంది. అయితే ఆఖరికి భక్తుడు అంటున్నాడు 18వ వచనం నుంచి, తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు ఇలా జరుగుతుంది అంటున్నాడు. మనం ఎలాంటి వాళ్ళమంట? మృగాల వంటి వాళ్ళు, జంతువులు లాంటి వాళ్ళమాట. ఏంటి జంతువులకు మనకు సమానంగా ఉండే సంగతి ఏంటి? మట్టిలోంచి వచ్చాం, మనం చచ్చిపోతాం, జంతువులు చచ్చిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. జంతువుల కంటే మనం ఏదో గొప్ప అనుకుంటున్నాం, కాదు. ఒక విషయంలో సమానమే. ఏంటది? చావు విషయంలో. 19వ వచనంలో నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వాటికి కలుగు గతి ఒకటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ప్రాణము ఒకటే ప్రాణము. మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు, సమస్తం వ్యర్థం. సమస్తం ఒక్క స్థలంలోకే పోవును. సమస్తం మంటిలో నుండి పుట్టెను, సమస్తం మంటికే తిరిగిపోవును అంటున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఎలా తెలుస్తుంది మనిషి ఆత్మకి ఏమైందో, లేకపోతే పశువు ప్రాణానికి ఏమైందో ఎవరు చెప్తారు అంటున్నాడు. అవును, బైబిల్ కాకుండా మనిషి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనిషి తనంతట తానే తెలుసుకోలేడు. అదే అంటున్నాడు 21-22 వచనాల్లో. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోనో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోనో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగుదాన్ని చూచుటకే నరుని తిరిగి లేపుకొని పోవాడు ఎవడను లేకపోవడం నేను చూడగా తమ క్రియలందు సంతోషించడం కంటే వారికి మరి ఏ మేలును లేదని సంగతి నేను తెలుసుకుంటుని. మనిషి తనకు తాను తెలుసుకోలేడు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో. అది దేవుడు తెలియజేశాడు వాక్యంలో. కాబట్టి మనిషి ఎంత అల్పుడు అంటే తనకు తానుగా పశువు కంటే చచ్చిపోతారు. కాబట్టి రెండు కూడా, మనిషి పశువు చచ్చిపోతారు, మట్టిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని తెలుసుకోకపోతే, దేవునికి లోబడకపోతే, దేవునందు భయభక్తులు కలిగి ఉండకపోతే, యేసుక్రీస్తుని నమ్మకపోతే మనిషికి పశువుకి ఏ భేదం లేదు. అందరూ చచ్చిపోతారు, మట్టిలో కలిసిపోతారు. అందుకే దేవునందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం మృగముల వంటి వారం అని తెలుసుకుందాం. దేవుని నమ్మకపోతే వాటి గతే మనకు అన్న సంగతి గుర్తిద్దాం. దేవుని తెలుసుకుని ఆయనకు లోబడి ఆయనందు భయభక్తులు కలిగి జీవిద్దాం. మనం మృగాల కంటే శ్రేష్ఠులమని దేవుని బట్టి అతిశయించవచ్చు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. ఇది ఆయన బిడ్డలతో మాట్లాడుతూ. క్రీస్తుని బట్టి మన జీవితానికి విలువ కలుగుతోంది. క్రీస్తునందు విశ్వాసం విధేయతను బట్టి మనకు శాశ్వతమైనటువంటి రాజ్యం దొరుకుతుంది. అందుకే 12:7 అన్నాడు, ఆత్మ మనని వెనుకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలా పోను. మనిషి తనకు తనగా తెలుసుకోలేడు ఆత్మ ఎక్కడికి వెళ్తుందో. కానీ వాక్యం ద్వారా, దేవుని సత్యం ద్వారా తెలుసుకున్నాడు. కాబట్టి పలకగలిగాడు, ఆత్మ దేవుని దగ్గరకు చేరుతుంది అని. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. మాకు మృగాలకు మిమ్మల్ని నమ్మకపోతే తేడా ఏమీ లేదు. మిమ్మల్ని నమ్మిన మేము ధన్యులం. 144 కీర్తనలో మేము చదివాం. ఇట్టి స్థితి గలవారు
యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని. మేము నిజంగానే ధన్యులం. మీరు మాకు దొరికారు, మేము మీ బిడ్డలమయ్యాం. మీ అందరి విశ్వాసం, మీ అందరి భయభక్తులు మాకు నేర్పారు. మేము ధన్యులం. మాలో ఇంకా ఎవరు యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని నమ్మలేదో, మీ అందు భయభక్తులు కలిగి మీకు లోబడట్లేదో, తమ స్థితి ఎంత అల్పమైందో, ఎంత జంతువులతో సమానమో గుర్తించి మీకు లొంగిపోవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఎరిగిన ఇంకా ఎక్కడ మీకు భయభక్తులు కనపరచట్లేదో ఆ విషయాల్లో మిమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి. యోగ్యంగా మీ బలలో పాలు పొందడానికి కృప దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.